మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? కానీ కొంచెం కష్టంగా ఉందా కన్సీవ్ అవ్వడం? సో, మీరు చూసుకోవాల్సిన కొన్ని టెస్ట్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ హార్మోన్ సైడ్ చూసుకుంటేనండి. సో, చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ ఆటోమేటికల్‌గా అయితది అని. చాలామంది ఇలానే డిలే చేస్తూ పోతుంటారు. కానీ ఎప్పుడైతే హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటాయో, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, ఇంకా ఓవ్యులేషన్ కరెక్ట్ టైంకి అవ్వకపోవడం, కన్సీవ్ అవ్వడం చాలా డిఫికల్ట్‌గా మారుతాయి. దీని వెనకాల సాధారణంగా కామన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటదండి. థైరాయిడ్ ప్రాబ్లమ్ అయినా కూడా, పీసీఓడీ ప్రాబ్లమ్ అయినా కూడా, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా కామన్‌గా చూస్తాం. ఈ హార్మోన్ డిసార్డర్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మనం ఒక బ్లడ్ టెస్ట్ తో ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ బ్లడ్ టెస్ట్ కనుక మనం త్వరగా చేసుకున్నట్లయితే అందులో ఉన్న లోపాలైనా ఉంటే వెంటనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా ఈజీగా ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఆ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అనేది పెద్ద డిఫికల్ట్ లేకుండా ఉంటుంది. కొన్ని హిడెన్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ప్రొలాక్టిన్ ఇంబాలెన్స్, ఇవి టెస్ట్లు చేస్తే కానీ కొన్నిసార్లు తెలియవు, లో రేంజెస్ లో ఉంటాయి. ఇవి బయట కనిపించవు కానీ ప్రెగ్నెన్సీ పై చాలా వరకు ప్రభావం చూపిస్తూ ఉంటది. ఇది తెలియక చాలా మంది కపుల్స్ కొన్ని నెలల తరబడి ట్రై చేస్తూనే ఉంటారు. సో ఈ టెస్ట్ అనేది మీరు చేసుకోవడం అనేది చాలా నెసెసరీ. అండ్ అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వడం మంచిది. థ్యాంక్ యూ.